అనే అంశాల మీద కూడా మాట్లాడుకుందాం బిగ్ డిబేట్లో. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ గారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. శివపార్తి గారు, జనసేన అధికార ప్రతినిధి, అండ్ రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ శివపార్తి గారు, లీడర్ ఆఫ్ ది ఇయర్గా జనసేన పవన్ కళ్యాణ్ గుర్తించడం కాదు, అన్ని పార్టీలు గుర్తించాయి, ప్రత్యేకించి జాతీయ పార్టీలు గుర్తించాయి. జాతీయ యవనిక, రాజకీయ యవనిక మీద ఆయన అవసరం ఉందనే అంశాన్ని కూడా గుర్తించాయి. సో ఈ విజయం సామాన్యమైంది కాదు, అంటే జనసేన సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో అవమానాలు, అలాగే అడుగడుగున నిర్బంధాలు, వీటన్నిటినీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతున్నారు జనసేన? రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులు గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలగన్నారో ఆ కళని సాకారం చేసుకోవడానికి చాలా ఎన్ని ఒడిదుడుకులు, అంటే ఆయన సంకల్పం ప్రజలకు సర్వీస్ చేయాలి, ఏదన్నా సమాజంలో సొసైటీలో నాకంటూ ఒక ప్రత్యేకంగా ఇన్నాళ్ళు ఉన్న ఆయనకి ఉన్న ఒక రకమైన వ్యవస్థలో ఉన్న లోపాల మీద ఏదైతే అసహనం ఉందో దాన్ని వ్యవస్థలోకి వచ్చిన తర్వాత తనదైన ఎంతో కొంత తనదైన రీతిలో చేయాలి అనుకున్నారు. అదేవిధంగా అధికారంలోకి రాకముందు 10 ఏళ్ళు ఎంత కష్టపడ్డారో వచ్చిన తర్వాత దానికి 10 కష్టపడుతున్నారు. ఏదో నాకు అధికారం వచ్చేసింది, నేను రీచ్ అయిపోయాను, ఏదో ఉప ముఖ్యమంత్రిని అయిపోయాను, నేను గెలవలేను అన్నారు, నేను గెలిచాను, ఎమ్మెల్యేగా అయ్యాను, మంత్రిని అయ్యాను, ఇంకా నాకు సరిపోయిందిలే అని అనుకోలేదు ఆయన. ఎక్కడైతే ఆ రోజే చెప్పారు, ప్రజలు మనల్ని నమ్మి చాలా బాధ్యత ఇచ్చారు, మనం ఏదో చేస్తాము అనే ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతని మనము ఎట్టి పరిస్థితుల్లోనే విస్మరించకూడదు, అందరూ ఒళ్ళొంచి పని చేయండి, ఎవరు అవినీతి చేసినా ఊరుకోనని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్ జనసేన ఎమ్మెల్యేలకి, లీడర్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూటమి నేతలు కూడా ఒక అభిప్రాయంతో వచ్చి అవన్నీ ఎన్డీఏ మీటింగ్ లోపల కూడా ప్రస్తావించడం జరిగింది. అవినీతి రహిత ఇదిగా చేయాలి, మనము ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో జరిగిన ఏదైతే ఉందో రాష్ట్రానికి జరిగిన విధ్వంసాన్ని ఒక గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ ప్రయత్నంగానే అందరూ ఒక కమిటెడ్గా వర్క్ చేయాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించండి అంటూ కలెక్టర్ల మీటింగ్లో కూడా అధికారులతోటి కలెక్టర్లతోటి మాట్లాడిన సందర్భం చూసాం. సో ఆయన ఏదైతే ఆయన విజన్ ఉందో, ఏదైతే ఎన్డీఏ కూటమి రావాలి అని చెప్పి ఆ కూటమికి వారధిగా ఇరుసుగా మారి ఆ కూటమి ఏర్పడడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయనే పార్టీ తగ్గించుకొని 21 సీట్లకే కన్ఫైన్ అయ్యి బీజేపీని, టీడీపీని ఒక తాటి మీద పెట్టి ఒక కూటమి సక్సెస్ఫుల్గా ఇన్ని సీట్లు 164 సీట్లు సాధించడం అంటే చిన్న విషయం కాదండి. అంత మెజార్టీ, బంపర్ మెజార్టీ ప్రజలు నమ్మి ఇచ్చినప్పుడు, సో ఏదైతే డోలీ రహిత రోడ్లు రావాలి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా, అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఇప్పుడు 2018లో ఆయన పోరాట యాత్రకు వెళ్ళినప్పుడు గిరిజనులు పడుతున్న కష్టాలు, వాళ్ళు తాగడానికి నీళ్లు లేక, రోడ్లు లేక, అసలు ఒకవేళ గర్భిణీ స్త్రీల్ని ఏ రకంగా డోలీల్లో తీసుకొని వెళ్తే బిడ్డలు చనిపోవడం, శిశువు మరణించటాలు, వాళ్ళకి ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. సరే, ఆయన చాలా సమర్థవంతంగా వాటిని హ్యాండిల్ చేస్తున్నారు. పొలిటికల్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటే, సో మీ ప్రత్యర్థుల్ని జనరల్గా ఏంటంటే ఎత్తుగడలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, ఒక్కోసారి తగ్గినట్టు కనిపిస్తే వాళ్ళు పూర్తిగా డిజప్పేర్ అయినట్టు అనుకోవడానికి లేదు. ఇప్పుడు వైసీపీ ఆ వ్యూహంతో వెళ్తోంది. అలాంటి వాళ్ళ విషయంలో జనసేన ఎలాంటి జాగ్రత్త తీసుకోబోతోంది, అప్రమత్తం కాబోతోంది? జనసేన మొదటి నుంచి అప్రమత్తంగానే ఉండింది అండి, ఉంటది కూడా. అలాగే ఇప్పుడు ఏదో పార్టీని ఉన్న పళంగా అభివృద్ధి చేసుకోవాలి, వైసీపీని కంప్లీట్గా లేకుండా స్మాష్ చేయాలి అని చెప్పి ఏదో దూకుడుగా వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసేసుకొని ఏదో మా పార్టీని బలపరిచేసుకుందాము, వాళ్ళందరినీ ఆ స్టఫ్ అంతా తీసుకొని మనం ఏదో పార్టీలో లీడర్స్ ఉన్నారనిపించుకుందాం, లేకపోతే వైసీపీలో ఉన్న లీడర్స్ని ఉన్న పళంగా లేకుండా చేసేద్దాం, ఇలాంటి ఇంటెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కనపడవండి. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం అంటే పని చేయడమే, ప్రజలకు పని చేయడమే, తద్వారా పార్టీ కూడా బలోపేతం అయింది. ప్రజలకు పని చేస్తుంటే గుడ్ విల్ అనేది ప్రజలు చూస్తారు. దాంతో ఎంతో మంది లీడర్స్ మేము కూడా మీ అండర్లో, అంటే భావజాలం ఎవరైతే
ఆ ఏకీకృత భావజాలం ఉంటుందో ఆయనకి నచ్చిన భావజాలంలో ఎవరైతే లీడర్స్గా మేము కొంత సొసైటీకి పనిచేయాలనే వ్యూ ఉన్నోళ్ళు, ఆ సంకల్పం ఉన్న లీడర్స్ అందరూ, ఆ లైక్ మైండెడ్ పర్సన్స్ లీడర్స్ అందరూ వస్తున్నారు. సో దాన్ని బట్టి పార్టీని ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని ఈ కుట్ర చేసి వీళ్ళని ఈ కుట్ర చేసి పడేద్దాం, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆ విషయంలో మీకు ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నందుకు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు, సో మొత్తానికి ఏంటంటే రివ్యూ చేసుకున్నారు, జనసేనాని సమీక్షించుకున్నారు, తనకు ఎదురైన సవాళ్ళన్నింటినీ అడ్రస్ చేసుకుంటూ ఒక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. లోకల్గా ఉన్న రీజనల్ పార్టీస్కి పెద్ద ఛాలెంజే విసిరారు. ఒక రకంగా అంటే ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ జాతీయ స్థాయి నేతగా